రష్యా మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటింది. తాజాగా అత్యంత శక్తివంతమైన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ప్రకటించిన కొద్ది రోజులకే ప్రెసిడెంట్ పుతిన్ ఈ పవర్ఫుల్ మిసైల్ని ప్రదర్శించడం విశేషం. ఈ మిసైల్ 35,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది భూమి చుట్టూ ఉపకక్షలో ప్రయాణించి శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు. దీనికి అమర్చిన వార్ హెడ్లు పశ్చిమ దేశాలకు చెందిన క్షిపణుల కంటే 4 రెట్లు ఎక్కువ. కాగా ఈ క్షిపణి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్షిపణి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. కాగా అమెరికా మధ్య ఉన్న చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ కాలపరిమితి ఫిబ్రవరి 2026తో ముగిసింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచంలోని 2 అతిపెద్ద అణు దేశాల ఆయుధ సంపత్తిపై ఎటువంటి పరిమితులు లేవు. ఇది కొత్త అణ్వాయుధ పోటీకి దారితీస్తుంది. కాగా 2024లో పుతిన్ రష్యా అణు సిద్ధాంతాన్ని సవరించారు. దీని ప్రకారం అణ్వాయుధాలు లేని దేశం అణ్వాయుధ దేశాల మద్దతుతో రష్యాపై దాడి చేసి దానిని ఆ 2 దేశాల ఉమ్మడి దాడిగా పరిగణించి రష్యా అణ్వాయుధాలతో స్పందించవచ్చు.